ఎస్ మైక్ లేకున్నా పర్వాలేదు. రెక్కన్ చాలా మంది లేరు కనుక చిన్న గ్యాదరింగ్. అవునండి. మొట్టమొదట నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. తర్వాత మన సంఘ కాపరి బ్రదర్ సైమన్ గారికి వందనాలు. తర్వాత మీ అందరికీ వందనాలండి. వందనాలు. పిల్లల చాలా మంది రాలేదు, మరి వాళ్ళు చెప్పారు ఊరికి వెళ్ళారని. మరి అందరూ కలుపు కట్టుకొని కొన్ని ఊరికి వెళ్ళారో తెలియదు. ఒక్కొక్కరు పుట్టింటే బాగుంటుండే. ఒక మంచి కవి ఒక మాట చెప్పాడు, బైబిల్ పండితుని ఒక మాట, అది కోట్ చేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. సృష్టికర్తను త్రోసివేసి భ్రష్టుడై బ్రతికి కష్టమైన నరకంలోనికి వెళ్ళి నీళ్ళ కోసం ఎందుకు భిక్షం ఎత్తుకుంటావు? మరణాన్ని జయించి తిరిగి లేచిన నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభువును నమ్ము. ఎవరిని నమ్మాలండి? నిత్య జీవం ఇచ్చే ప్రభువును నమ్ము, ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. లేదంటే నీ జీవితము దుమ్ము దుమ్ము. లేదంటే నీ జీవితము ఎవరికి ఇది కాదన లేదు. దమ్ము ఉందా? దమ్ము ఎవరికన్నా లేదు. తర్వాత నరకంలో రొమ్ము బాదుకుంటే ఏం ప్రయోజనం? నీ నిత్యత్వాన్ని నువ్వు డ్రమ్ములా కొట్టుకుంటావు. తీర్మానం నీదే. బాగుందా? పిల్లరా, ఈరోజు వాక్య భాగంలో ఒక చిన్న అందరికీ తెలిసినదే మూలవాక్యంగా మనము యోవేలు గ్రంథమును చదువుకుందాం. యోవేలు గ్రంథంలో నుండి ఒక మాట 2వ అధ్యాయము 16వ వచనంలో మనము చదువుకుంటాము. నేను చదువుతాను, మీరందరూ తీసి చూడండి. హోషియా నుంచి తర్వాత ఉంటుందండి యోవేలు. అయితే ఆమోస్ తర్వాత, ఆమోస్ కంటే ముందు యోవేలు. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. పేజ్ నంబర్ 753, 16వ వచనం. తీసారా అందరూ? తీసారా? ఓకే. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోలుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావలెను, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి. జోయల్ chapter 2 verse 16. Gather the people, sanctify the congregation. Gather the people, sanctify the congregation. Assemble the elders. Assemble the elders. Gather the children
Gather the children. and those that sucked the breast. Let the bridegroom go forth of his chamber, and the bride out of her closet. Out of her Closet. పిల్లరా, తెలుగులోనే బాగుంది ఇంగ్లీష్ కంటే. యోవేలు భక్తుడు బైబిల్లో చిన్న ప్రవక్తల కేటగిరీలోకి వస్తారు. బైబిల్లో ఉన్న మొత్తం ప్రవక్తలు ఎంతమంది? అది దానిలోకి పోకముందు బైబిల్ గ్రంథంలో 2 రకాల భక్తులు మనకు కనబడతారు. ఒకరు ప్రవక్తలు, 2 వక్తలు. ఒకరు ప్రవక్తలు, 2వ కేటగిరీ వక్తలు. వక్తలు మనకు కొత్త నిబంధనలు కనబడతారు, ప్రవక్తలు పాత నిబంధనలు కనబడతారు. పాత నిబంధనలో మనకు 17 మంది ప్రవక్తలను మనం చూస్తాము. అయితే ఈ బైబిల్ పండితులు వారిని వారి యొక్క సౌలభ్యం ప్రకారం విభజించారు. కొందరిని పెద్ద ప్రవక్తలుగా చేశారు, యెషయా నుండి యెహెజ్కేలు వరకు, హోషేయ నుండి మలాకీ వరకు. వారిని చిన్న ప్రవక్తలుగా వారు పేర్కొన్నారు. పేర్కొన్నది బైబిల్ పండితులే గమనించాలి, దేవుడు కాదు. దేవుని దృష్టిలో ప్రవక్త చిన్నైనా పెద్దైనా ఒకటే. హల్లెలూయా. yes. దేవుని దృష్టిలో ప్రవక్తలంతా ఒకటే. కానీ బైబిల్ పండితులు, ద ఎక్స్పర్ట్స్ ఫీల్ that there are some big great prophets and there are some small prophets. కానీ యోవేలు గారు ఈ చిన్న ప్రవక్తల కేటగిరీకి వస్తారు, కానీ ఇది చిన్నవాడికి మాత్రం కాదండోయ్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రాసింది 3 అధ్యాయాలే. ఎన్ని అధ్యాయాలు రాశాడు యోవేలు? 3 అధ్యాయాలు రాశారు. అయితే 3 అధ్యాయాల్లో కూడా చాలా గొప్ప సంగతులు అందులో పొందుపరిచారు. మొదటి అధ్యాయము తీర్పు గురించి రాస్తాడు, మిడతల తీర్పు మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో పశ్చాత్తాపము, ద రిపెంటెన్స్ గురించి రాస్తాడు. 3వ అధ్యాయంలో సమకూర్చబడుట, ద రెస్టరేషన్ రాస్తారు. చూడలేదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగము పశ్చాత్తాపం గురించిన ఆ అంశంలోని ఒక భాగము. దీంట్లో మనము పశ్చాత్తాపం, ఎందుకంటే యోవేలు చెప్తారు ఇశ్రాయేలు ప్రజలను, అయ్యా ఇశ్రాయేలులారా, మీ వస్త్రాలను కాదు మీరు చింపుకునేది, మీ హృదయాలను చింపుకొని దాతట్టు తిరగండి, పశ్చాత్తాపపడండి, జనులను సమకూర్చండి. ఇక్కడ మనము చూస్తే ఈ చదవబడిన ఈ 16వ వచనంలో 2 భాగములుగా మనము ధ్యానించుకోవాలి. మొదటి భాగము నెరవేర్చబడిన భాగము, 2వ భాగము నెరవేర్చబడవలసి ఉన్న భాగం. మొదటి భాగం ఏంటి? నెరవేర్చబడిన భాగము. 2వది నెరవేర్చబడవలసి ఉన్న భాగము. ఏది నెరవేర్చబడిన భాగము? 16వ వచనంలో జనులను సమకూర్చుడి, సమాజ కూటములను ప్రతిష్ఠించుడి, పెద్దలను చిన్నలను నర్సింగ్ బేబీస్ని తోడుకొని రండి. ఇది నెరవేర్చబడిన భాగము. కూటాలు జరుగుతుంటాయి, మనం ఉపవాస కూటాలు జరుగుతుంటాయి, చూసుకుంటున్నాం. మనం మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి గ్యాదరింగ్స్. ఇది ఒక గ్యాదరింగ్, ఇక్కడ కూడా ఇది గ్యాదరింగే. ఇక్కడ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, ఐఎమ్ ఆల్సో ఇంక్లూడెడ్.
చిన్నవారు ఉన్నారు, అక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు. అఫ్కోర్స్ స్తన్యపానం చేసే బిడ్డలు లేరు, కానీ ఇది నెరవేర్పు జరిగిందా లేదా? యోవేలు గ్రంథంలో రాసిన ప్రకారం జనులను వచ్చారా లేదా? పెద్దవారు వచ్చారా, చిన్నవారు వచ్చారా, పిల్లలు వచ్చారా? సో దిస్ ఈజ్ ద నెరవేర్చబడిన భాగం. నెరవేర్చబడవలసిన భాగం ఏంటిదంటే పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావలెను, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఇది జరగవలసిన భాగం. దిస్ ప్రాఫెసీ yet to be fulfilled. పిల్లరా, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, ఇది అలంకార భాషలో రాసిన భాగం. బైబిల్లో చాలా మట్టుకు అలంకార భాషను వాడారు. ఒక వస్తువును ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ దాని గురించి చెప్పేటప్పుడు బైబిల్లో అలంకార భాషను వాడారు. ఆ భాషనే ఇక్కడ భక్తుడైన యోవేలు గారు కూడా అదే భాషలో వాడుతున్నారు. ఇక్కడ పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావలెను, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. మనకు మన కాంగ్రిగేషన్లో లేటెస్ట్ పెండ్లి కుమార్తె అంటే మన అనుషానే. సంవత్సరం కూడా రాలేదంట కదా, రాలేదు, ఎంతున్నాను అఫ్రెష్. అయితే బైబిల్లో ఈ అలంకార భాషలో రాసిన ఈ పెండ్లి కుమారుడికి అంటే ఏమిటి? ఎవరు పెండ్లి కుమారుడు? చెప్పండి, స్వరపేటకి ఇప్పండి వాల్యూం. మరీ బిగుసుగా పోయి ఇంత కూర్చోకండి, జస్ట్ రిలాక్స్. ఉత్తర ప్రత్యుత్తరంగా మనం మాట్లాడుకోవాలా. ఇదేమి పెద్ద నేనేమో వక్తాను కాదు. బైబిల్లో చెప్పిన ప్రకారం ఆమె ఆర్డినరీ ఫెలో. నాకు తెలియదు, నీకు తెలుసుండొచ్చు. సో యూ హ్యావ్ ఎన్లైటన్ మీ సైమల్టేనియస్లీ. ఐ విల్ ఎన్లైటన్ యూ. ఇది ఏం చెప్పకుండా అలాగే బుద్ధుడు హుసేన్ సాగర్ నాస్తని చెప్పాను కదా, మాట్లాడాలా, చెప్పాలి, మీ ఉద్దేశాలు చెప్పాలి. పెళ్లి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. వెరీ గుడ్, 100%. ఆయన వరుడు. యేసుక్రీస్తు వారు దేవుడైతే మనము భక్తులము. యేసుక్రీస్తు వారు పరమగీతంలో ప్రియుడైతే మనము ప్రియురాలము. యేసుక్రీస్తు వరుడైతే మనము వధువు. ఎగ్జాక్ట్లీ. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు యోవేలు గారు, అంతఃపురం అంటే పరలోకము. పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి రావలెను. పెళ్లి కుమార్తె అంటే వధువు, అంటే సంఘము, అంటే చర్చ్, అంటే ఎక్లీసియా. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రాకూడదండి. పెళ్లి కుమార్తె ఆమె రావలసిన ప్రదేశము బైబిల్లో ఇక్కడ సిద్ధపరచబడిన ప్రదేశం పర్టికులర్గా రాస్తున్నారు. ఇక్కడ ఆమె గదిలో నుండి రావలెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుని ఎదుర్కొనే పోయే పెళ్లి కుమార్తె ఆమె గదిలో నుండి రావలెను. ఇప్పుడు మనకు కామన్గా పెళ్లి అవుతుంది అనుకోండి, మగ పెళ్లి వారింట్లో పెళ్లి అయినప్పుడు ఆడపెళ్లి వారు ఒకవేళ వెళ్తే వాళ్ళకు ఏమి పెడతారు అక్కడ? పెళ్లి కుమార్తెకు సపోజ్ అనుషకు పెట్టిన రోజైతే నాకు తెలియదు, కానీ మేమైతే శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మాకు ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటారు? విడిది. విడిది గది. పెళ్లి కుమార్తెకు విడిది గది ఏర్పాటు చేస్తారు. అది మగ పెళ్లి వారింట్లో పెళ్లి అయితే.
విడిది గదికి ప్రత్యేక స్థానము, ప్రత్యేకమైన ప్రాముఖ్యము బైబిల్లో ఉన్నది. మార్కు సువార్త 14:14లో యేసుక్రీస్తు చెప్తాడు, బోధకుడు అడుగుచున్నాడు, నా పస్కా ఆచరించుటకు నా విడిది గది ఎక్కడా? చదవండి ఒకసారి 14:14 మార్కు. వారు వెంటబోయి వారు ఎక్కడ ప్రవేశించను ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడు. అప్పుడు ఆ మనిషి ఏం చూపించాడు? మేడ గది. విడిది గది, మేడ గది ఒకటే, వన్ అండ్ ద సేమ్. పరిశుద్ధమైన పస్కాను ఆచరించుటకు యేసుక్రీస్తు వారు కోరుకున్నది విడిది గది. ఇక్కడ యోవేలు గారి దృష్టిలో పెండ్లి కుమార్తె కూడా రావలసినది విడిది గది నుండి. ఏ గది నుంచి ఆ గది నుంచి ఈ గది నుంచి రావాల్సింది. పెళ్లి కుమార్తె రావాల్సింది విడిది గది నుండి. విడిది గది ఎందుకు ఇస్తారు? పెళ్లి కుమార్తె వచ్చిందండి. ఇప్పుడు అనుష హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంకు పోయింది. పోగానే ట్రైన్ దిగంగానే పీటర్ ఇంటికి పరిగెత్తిపోయి నేను వచ్చేసాను అంటే, అది రాత్రంతా ప్రయాణం చేసి ట్రైన్లో మట్టి అవతారం వేసుకొని, ఎడ్డ అవతారం వేసుకొని పోయి ఒకసారి మగ పెళ్లి వాళ్ళ ఇంటికి పోయి నేను వచ్చేసానంటే బెంబెలెత్తిపోతాడు పెళ్లి కొడుకు. అయ్యో ఎవరమ్మా నువ్వు? ఎంగేజ్మెంట్ నీతోనే అయిందా? నాకు ఏమి కాయాల? పెళ్లి కుమార్తె ముందు విడిది గదికి వెళ్ళాలి. విడిది గదికి వెళ్ళి సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత అప్పుడు కాబోయే వరుణ్ణి ఎదుర్కోవాలి. లేదంటే కాబోయే వరుడు ఏమంటాడు, అయ్యో ఈమెనేనా నాతో ఎంగేజ్మెంట్ అయింది, ఇట్లున్నది ఏంటి అనుకుంటాడు సిద్ధపడకపోతే. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును కూడా నువ్వు ఎదుర్కొంటే, నువ్వు సిద్ధపాటు లేకుండా నువ్వు ఎదుర్కొంటే, యేసుక్రీస్తు కూడా అదే అంటాడు, నేను నిన్ను ఎరగనే, హూ ఆర్ యూ? అదేంటి ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను, చర్చకు పోతూనే ఉన్నాను, ప్రతి ఆదివారం మిస్టేక్ చేస్తే చెయ్యను నేను, నీ పేరు మీద ఇది చేశాము, అది చేశాము, దయ్యాలు ఎలా కొట్టాము, అది ఎలా కొట్టాము, ఇది చేశాను, శీషాలు అమ్మాను, కర్చీఫ్లు అమ్మాను, ఇది చేశాను, అది చేశాను. ఎన్ని చెప్పినా కానీ ఏమంటాడు దేవుడు? అక్రమములు చేయువారా నా ఇద్దరు నుండి గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మీ. ఈ మాట మనం అనిపించుకుంటామా అండి దేవుని నోట నుండి? ఇది దేవుని నోట నుండి ఈ మాటను మనం అనిపించుకోవాలన్నా? ఇంత బ్రతుకు బ్రతికి, ఈ సంవత్సరాలు క్రైస్తవ బ్రతుకు బ్రతికి, విశ్వాసపు బ్రతుకు బ్రతికి దేవుని నోట నుండి అక్రమము చేయువారా నా యుద్ధ నుండి తొలగిపోండి. మనం సక్రమం చేయాలి, సక్రమార్గులుగా ఉండాలి, అక్రమార్గులుగా కాదు. పిల్లరా, ఈ లోకంలో ఈ ప్రపంచంలో జరగబోయే ఆఖరి వివాహ మహోత్సవం ఏమిటో మీకు తెలుసా? చివరి వివాహ మహోత్సవము అది గొర్రె పిల్ల వివాహం. చివరిది అది. దట్స్ ద లాస్ట్ గొర్రె పిల్ల వివాహము. మరి పెళ్లి ఎక్కడా? కొందరు మధ్యాకాశము, ఇంకా పరలోకము. అఫ్కోర్స్ యు ఆర్ రైట్. భూమి మీద కాదు 100% కదా.
పరలోకం అంటే పైన, పై స్థానం ఎవరిది? అన్ని నామముల కన్నా పైనామం ఎవరిది? యేసు నామము. మనం పాడుతుంటాం కదా పాట, ఆ పాట అయితే నేను పాడలేండి. అన్ని నామముల కంటే పై నామము యేసు. మనం క్రింది వారము, ఆయన పైవాడు. బైబిల్లో రాయబడింది ఆ మాట. అంటే పెళ్లి ఎక్కడ జరుగుతుంది? యేసుక్రీస్తు వారి దగ్గర. అంటే మగ పెళ్లి వారి దగ్గర అనుకోండి. అయితే మనకు మరి దేవుడు ఒక ప్రశస్తమైన విడిది గదిని ఏర్పాటు చేశాడు మనకు. ఎందుకంటే మనము పెళ్లి కుమార్తె, మనం వధువు. మన గురించి దేవుడు ఒక ప్రశస్తమైన విడిది గదిని మనకు తయారు చేసి ఉంచాడు. ఆ విడిది గదే ప్రార్థనా మందిరము. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఇది మన విడిది గది. నీ గది, నా గది, విడిది గది, ప్రార్థనా మందిరము. దేవుడు చేసిన ప్రార్థనా మందిరము ఇది విడిది గది. పెండి కుమార్తె గదిలో నుండి రావాలను అంటే ఇక్కడి నుంచి రావాలి. ఇది విడిది గది. ఎక్కడి నుంచి పోతే అక్కడి నుంచి వస్తే ఏమంటాడు వరుడు? నాకు తెలియదు నువ్వు అంటాడు. ఎప్పుడైతే నువ్వు విడిది గది నుంచి వస్తావో, ద గాడ్ విల్ యాక్సెప్ట్ యు యాజ్ హిస్ బ్రైడ్. నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు వధువుగా స్వీకరించాలి, ఈ సంఘాన్ని వధువుగా స్వీకరించాలి అంటే విడిది గది, దేవుడిచ్చిన విడిది గదిలో నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. You have to prepare yourself in this guest room that God provided. దేవుడు బైబిల్లో చెప్పిన విడిది గది ఇదేనండి, ప్రార్థనా మందిరం. ఈ విడిది గదిలో మనము సిద్ధపడాలి. ఇది క్రమం. దిస్ ఇస్ ద ప్రొసీజర్. బైబిల్ చెప్తున్న ప్రొసీజర్ ఇది. నువ్వు సిద్ధపాటు లేకుండా దేవుణ్ణి ఎదుర్కోలేవు. తగినంత సిద్ధపాటు నీకు ఉండాలి. నీకు ఆ సిద్ధపాటు లేకుండా నీవు దేవుని దగ్గరికి వెళ్తే గాడ్ విల్ అవుట్రైట్లీ రిజెక్ట్ యూ. ఆయనతో అన్ని మాటలు అనిపించుకుంటామా మనము? నువ్వెవరో నాకు తెలియదంటే ఎంత ఇది ఈ మాట అనేది. కనుక ఆ మాట మనం అనిపించుకోవద్దంటే ఆయన మనకు అరేంజ్ చేసిన ఈ విడిది గదిలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. పిల్లరా, సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే మనం విడిది గదికి రావాలి. విడిది గదికి రావాలి అంటే దేవుని మందిరానికి రావాలి. నీరసం వస్తే రాము, కాస్త తలనొప్పి ఉందంటే రాము, కాస్త అలసట ఉంది అంటే రాము, వర్షం పడుతుందంటే రాము, చలి ఎక్కువ ఉందంటే రాము, ఇంటికి చుట్టాలు వచ్చిందనుకోండి రాము. ఏమమ్మా రాలేదని పాస్టర్ గారు అడిగినట్టు చుట్టాలు వచ్చిందండి ఇంటికి. ఈ చుట్టాలు కూడా అప్పుడే తగలడతారు సండే రోజే. మన చుట్టాలు తీసుకుని రావచ్చు కదా, పైగారు వద్దన్నారా? చుట్టాలు తీసుకుని రావద్దంటే మీరే రావాలని చెప్తారా? వాళ్ళని తీసుకొని రావచ్చు కదా, మీరు రారు. చుట్టాలు వచ్చిందండి, అరేంజ్మెంట్ చేయాలి, మార్కెట్ పోవాలి, కోడి తేవాలి, చేప తేవాలి, కుక్క తేవాలి, అది తేవాలి, ఇది తేవాలి. చర్చికి రాలేదు నేను,
ఎందుకు రాలేదమ్మా? ఆదివారం రోజు సిద్ధపాటు కదమ్మా, నువ్వు దేవుని ఎదుర్కొని పోయేటందుకు నీకు సిద్ధపాటు గురించి కదా ఈ తాపత్రయం, అయ్యగారు పడే తాపత్రయం అంతా మిమ్మల్ని తయారు చేసి దేవుని ముందర ఒక మంచి బ్రైట్ గా నిలబెట్టాలని ఆయన తాపత్రయం ఉంటే మీరు దాన్ని కేర్ చేయకుండా ఏ పోతాం చర్చికి. కొంతమంది లేటుగా తగలబెడతారు. అయ్యగారు నేను పుల్పిట్ మీద నిల్చొని అబద్ధం చెప్తలేను, నిజం చెప్తున్నాను. 2000 సంవత్సరంలో నేను నా ఫారిన్ మిషన్లో ఉన్నప్పుడు నేను రోమ్ నుంచి నా ఫ్లైట్ రోమ్ టు బాంబే గల్ఫ్ ఎయిర్వేస్లో, హైదరాబాద్ ఫ్లైట్ బాంబే టు హైదరాబాద్ డొమెస్టిక్. ఇక్కడ నాకు ఫ్లైట్ కొంచెం లేట్ అయింది, హైదరాబాద్ పోయే, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బాంబే నా రోమ్ ఫ్లైట్ 5 నిమిషాలే అండి. 5 నిమిషాల్లో వాళ్ళు క్లోజ్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాను, క్లోజ్ అయిపోయింది. 5 నిమిషాలు ప్లేన్ అక్కడనే టార్మాక్లో ఉన్నది, నిలవలేదు, ఫ్లై కాలేదు. అది వాళ్ళు ఎంతో రిక్వెస్ట్ చేశాను, నా కనెక్టింగ్ ఫ్లైట్ అండి, ఇది మిస్ అయిపోతే నా అక్కడ నేను రిపోర్ట్ చేయాల్సిన అది డేట్ అంతా మారిపోతుంటుంది మళ్ళా. నో 5 నిమిషాలు 5 నిమిషాలు ఎంత వాల్యూ అండి? మనము దేవుని మందిరానికి మాకు తోచినప్పుడు, బికాజ్ వి టేక్ థింగ్స్ వెరీ లైట్లీ. అయ్యగారు రేపు వెళ్తున్నారు 4వ తారీఖు. అది ఏం ఫ్లైట్ అయ్యారు? అది ఖతార్ ఎయిర్వేస్లో. 10 నిమిషాల ముందు పోతే ఆయన అలో చేస్తారా? గంట ముందు పోతే అలో చేస్తారా? 2 గంటల ముందు పోతే అలో చేస్తారా? 3 గంటల ముందు పోవాలి. ఆయన అలారం పెట్టుకొని లేచి తయారై పరిగెత్తుకుంటారు. ప్రతాప్ ఒరిస్సా పోవాలి, కృష్ణా ఎక్స్ప్రెస్, కృష్ణ కాదు ఏంటంటే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ 6:30 గంటలకు ఉందంటే మనం ఎప్పుడు చేస్తారు? 7 గంటలకు చేస్తావా? 6 గంటలకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంటావు నువ్వు. అది ఇదైనా 100, 6 అయినా 6, 100 అయినా మందిరానికి 15 minutes లేట్ ఎడిపోతుంది మందిరము. ఏమండి, ఇంత నిర్లక్ష్యమా? దేవుడంటే పొద్దున్నే బస్సు పోవాలి, నిర్భవులకు బస్సుకు ఇస్తావు టైం, కరెక్ట్ టైంకు. ట్రైన్కు పోతావు. గవర్నమెంట్ ఆఫీస్లో పని ఉందంటే కరెక్ట్ గవర్నమెంట్ ఆఫీస్ ఎప్పుడు తెరుస్తారండి? 10 గంటలకు. 10 గంటలంటే 5 నిమిషాలు ముందు అక్కడ నీ పని కావాలి కదా. ట్రైన్, చర్చ్. అయ్యగారు చెప్పలేరు, ఆయన మనసులో మదన పడుతుంటాడు. ఏంటి వీళ్ళకి ఇంత చెప్పినా కానీ ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? ఆయన పైకి చెప్పలేడు, ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆయనకేమో దాంట్లో ఒరిగేదేం లేదండి. ఆయన తాపత్రయం అంతా మిమ్మల్ని సిద్ధపరచాలి, ఒక బ్రైట్ గా నిన్ను సిద్ధపరచాలి, దేవుని ముందర మిమ్మల్ని ప్రజెంట్ చేయాలని ఆయన తాపత్రయం ఉంటుంది. అది దాన్ని మీరు అర్థం చేసుకోలే. అంత లైట్ ఎందుకు తీసుకుంటారు చర్చిని? కరెక్ట్ టైంకు రారా? ఒక గంట ముందు లేచి తయారై రాలేదా? ఒక అర్ధ గంట ముందు వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సారీ పిల్లరా, ఈ మందిరమే దేవుడు మనకు చూపిన విడిది గది. అంటే ఇక్కడికి రావాలన్న ఆసక్తి ఉండాలి. ఫస్ట్ భక్తి ఉండాలి. భక్తి అంటే 2 అక్షరాలు, భక్తి అంటే భగవంతుని మీద ఉన్న ఆసక్తి ఈజ్ ఈక్వల్ టు భక్తి. ఇటు నుంచి మొదటి వర్డ్ తీయండి, ఇటు నుంచి లాస్ట్ వర్డ్ తీయండి, 2 కలపండి, ఏమవుతుంది? భక్తి. ఆసక్తి, ఆశ. ఆశ ఉన్నోన్ని దేవుడు
ఆశీర్వదిస్తాడండి. అయ్యగారు ఇప్పుడు చెప్పారు, దినకరన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే ఆయన అడిగాడట, ప్రేయర్ ఎన్న రిక్వెస్ట్ ఇస్తారు అని చెప్తే ఒక్కొక్కరు రిక్వెస్ట్ చెప్పారు, నాకు ఇది ఉంది అందరికి చెప్పారు. తర్వాత నా సొంతబడి పోయి నా సొంత బ్రదర్ వాట్ ఈస్ యువర్ రిక్వెస్ట్ అంటే నన్ను చుమ్మా అండి అన్నాడట. చుమ్మా అంటే నీ చుమ్మా వందాక నీ చుమ్మతా పోలే, ఆసక్తి లేదు, ఆశ లేదు, దేవుని వాక్యం విందామన్న ఆశ లేదు, దేవుని స్తుతి ఆరాధనలో పాల్గొందామన్న ఆశ లేదు. మా గొంతులని పోతున్నాయి, అరిచి అరిచి దేవునికి మొరబెట్టి మా స్వరపేటికలు అరిగిపోతున్నాయి. నీకు లేదే ఆసక్తి? ఆశ లేనోని దేవుడు కూడా పూరించండి, దేవుడు కూడా ఆశీర్వదించడు. మనం చుమ్మ రావద్దు. చుమ్మ అంటే ఆ హిందీ చుమ్మ కాదండి, అది అరవ చుమ్మ చెప్తున్నాను నేను. నీ చుమ్మ వందా నీ చుమ్మతా పోరే, నీ మనసులో ఆసక్తి లేదు, బైబిల్ వాక్యం అంటే ఆసక్తి లేదు, బైబిల్లో శుద్ధి చేద్దామని ఆసక్తి లేదు, నువ్వు ఊరికే వచ్చినావు, ఊరికే పోతావు. కొంతమంది అంటారు, అయ్యా ఇక్కడికి వస్తేనే భక్త్యా, మా ఇంట్లో మేము కూర్చొని ప్రార్థన చేసుకోలేదా? మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడా అంటారు కొంతమంది. వితండవాదం ఉంటారు కదా కొంతమంది. పిల్లారా, ఇంట్లో చేసుకునే భక్తి వేరే ఉంటుందండి. ఇంట్లో నువ్వు చేసుకుంటావు 3 రూపాయల ప్రార్థన, నువ్వు ప్రార్థన కూర్చుంటే నీకు సంవత్సరం కిందట వాడు నన్ను తిట్టాడు, అది నీకు గుర్తుకు వస్తుంటుంది, వానికి నేను ఇంత అప్పున్నాను గుర్తు వస్తుంటుంది. నీ ప్రార్థన నిలకడ ఉన్నది ఇంట్లో చేసుకునే ప్రార్థనలో. నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఏకాగ్రత ఉంటుంది నీకు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కాంగ్రిగేషన్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఇంకోటి నీ ఇంట్లో నిన్ను సూపర్వైజర్ చేసేటప్పుడు ఎవరు? నువ్వే రాజువే అక్కడ. అమ్మా తల మీద ముసుకేసుకో అమ్మా, భక్తి ఉండాలి, దేవుని సన్నిధిలో ముసుకేసుకొని కూర్చోవాలి అని చెప్పేటోళ్ళు ఉంటారు ఆయన ఇంట్లో. నువ్వు లుంగి కట్టుకొని వచ్చి కూర్చొని లైవ్లో చూస్తుంటావు. అయ్యగారు లైవ్లో వస్తున్నారు, మంచి వాక్యం చెప్తున్నారు అండి, లుంగి బనీన్ మీద వచ్చి కూర్చుంటావు సోఫా మీద. అది భక్త్యా? ఇంట్లో కూర్చొని మేము భక్తి చేసుకుంటామండి. దానికి ఇది బైబిల్ ఇక్కడికి ఎందుకు రావాలా? ఒక చక్కటి వరుసను చదువుతాం మనం ఒకసారి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. ఇది కూడా అలంకార భాషలో రాయబడి ఉన్నదండి. వారి నగరంలో నక్కలు వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను చాలండి. సుఖ విలాస మందిరంలో అడవి కుక్కలు నక్కలను వదిలిపెట్టాయి. సుఖ విలాస మందిరంలో, సుఖ విలాస మందిరం అంటే ఈ ఇల్లు, యువర్ హౌస్. సుఖ విలాస మందిరంలో ప్రార్థన చేసేటోళ్ళను బైబిల్ అంటది వారు అడవి కుక్కలు. అడవి అంటే అలంకార భాషలో లోకము, లోకస్తులు. కుక్కలు అంటే మనుషులు. సుఖ విలాస మందిరంలో వారు మొరలీడుతురు, మొర చేస్తారట. మొర అంటే ప్రార్థన చేస్తారు. అయితే వారిని యెషయా భక్తుడు కుక్కలతో పోల్చాడండి. అంటే దీనికి అర్థం ఉంది బైబిల్. మన ప్రార్థన బైబిల్ చేసుకోవద్దు అని కాదు ఇది. తమ సుఖ విలాస మందిరంలో, దేవుని మందిరంలో కాదు, సుఖ విలాస మందిరంలో.
అడవి కుక్కలు అంటున్నాడండి. మనం ఎలా ఉండాలి? దేవుని ఆవరణలో, దేవుని మందిరావరణలో ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వలె ఉండాలనా, అడవి కుక్కల వలె ఉండాలనా? దావీదు గారు ఏమన్నారు? నా మట్టుకైతే నేను దేవుని ఆ మందిరావరణలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటానండి అన్నాడు ఆయన. కానీ రాడాయికి ఆ వాక్యం వింటానికి ఎందుకు రారు? దావీదు గారికి జనులు నాతో యెహోవా సన్నిధికి వెళ్దామంటే ఆయనకు చాలా సంతోషం కలిగిందట. వెళుదామంటేనే సంతోషం కలిగింది. వెళితే ఇంకెంత సంతోషము. ఆ సంతోషం లేదే మనకు. దేవుని మందిరానికి వెళ్ళే ఆ సంతోషమే లేదే మనకు. ఆ దావీదుకున్న ఆసక్తి లేదే మనకు. మందిరానికి వెళ్ళే ఆసక్తి లేదే మనకు. పిల్లరా, విడిది గదిలో మనము సిద్ధపడాలనే దేవుడు ఈ ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి ఈ ప్రార్థనా మందిరాన్ని నెగ్లెక్ట్ చేయబాకండి. టైం అంటే టైం మెయింటైన్ చేయండి. ప్రార్థనా మందిరం ఇది. ఇక్కడ యెహోవా ప్రసన్నత ఉంటుందండి. ఇది దేవుని గవినీది, దేవుని కనుదృష్టి నిలిపే స్థలం ఇది. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేనది. పరలోక గవిని. గవిని అంటే ఎంట్రన్స్ ప్లేస్. గవిని, వాకిలి. ఇక్కడి నుంచే మనం పోయేది దేవుని దగ్గరికి. ఈ స్థలానికి నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తావండి? నీది డెస్టినేషన్ ఏంటి? ఆ నరకానికి వెళ్ళి నీళ్లు బిచ్చమెత్తుకుంటావా? చుక్క నీళ్ళ వేలు ముంచి నా నాలుక మీద వేయమని చెప్తావా? ఎవరితో? నన్ను దేవునితో. అటువంటి బ్రతుకు కోరుకుంటున్నారా మీరు? ఎవరు చూశారండి? పరలోకం ఉన్నదా లేదా? మా అంతా ఇవాళ కాలం ఎట్లుంటుంది. పరలోకం ఎక్కడండి? అటువంటి చెప్పే గేహాదిగాలు చాలా మంది ఉన్నారు. కన్నులు తెరవబడలేదు వారివి. కన్నులు మూసుకొని ఉంటారు వారు గుడిలో కూడా. కన్నులు తెలిసినప్పుడే గేహాజీ చూశాడు. దేవుని యొక్క పరలోక సైన్యం అంతవరకు చూడలే. హాగరు కన్ను మూతపడ్డాయి. ఆమె నీటి ఊటలు చూడకపోయింది. ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పిందో అప్పుడు ఆమె కన్నులు తెరవబడి దగ్గరనే ఉన్న నీటి ఊటలు కనుక్కున్నదని బైబిల్ చెప్తుంది. మన కళ్ళు కూడా మూసుకుపోయి ఉన్నాయి. అది తెరవబడాలి. అది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కన్నులు ఆత్మీయంగా తెరవబడును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ విడిది గది గురించి దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ రాసి పెట్టాడు. అది నేను చెప్పి ముగించేస్తాను. నేను పిల్లరా, మొదటిది విడిది గదిలో ఉండే ఒక ఇంపార్టెంట్ ఐటమ్ చెప్పండి. విడిది గది పెళ్లి కూతురు వెళ్ళి ఆమెకు ఇచ్చారు. అందులో ఏముండాలి అక్కడ? వెరీ గుడ్. అర్థం లేదనుకో అయిపోయింది అనుష సంగతి. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్, నిలువుటద్దము. ఈ రూల్లో పెట్టాడా లేదా? ఏమో పీటర్ ఎందుకండి అర్థం ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు అని చెప్పారా? విడిది గదిలో ఉండవలసిన మొట్టమొదటి ఎసెన్షియల్ థింగ్ ఈజ్ ద మిర్రర్. ఇది నీ ముఖాన్ని చూపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తుంది. నువ్వు అలంకరింపడినాక ఎలా ఉంటావో చూపిస్తుంది. దేవుడు అరేంజ్ చేసిన విడిది గది అంటే ప్రార్థనా మందిరంలో
వాక్యపు అద్దం ఉన్నది. హల్లెలూయా. ఏమున్నది మందిరంలో? ఆ విడిది గదిలో మామూలు అద్దము. దేవుని ప్రార్థనా మందిరంలో వాక్యపు అద్దం. వాక్యములను సరి చేస్తున్నది. నువ్వు ఎలా ఉన్నావో నీ స్థితి చూపిస్తుంది వాక్యము. నీ బ్రతుకును చూపిస్తుంది వాక్యము. హౌ మిజరబుల్ యు ఆర్ అని వాక్యం చూపిస్తుంది. వాక్యం సరి చేస్తుంది. నీ బండలాంటి నీ హృదయాన్ని వాక్యము శుద్ధి వంటిది వాక్యము అంటే బైబిల్ చెప్తుంది. ఆ శుద్ధితో నీ బండలాంటి హృదయాన్ని కొట్టి 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 దాన్ని మృదుగా చేస్తుంది. వాక్యము, వాక్యమే దేవుడు. వాక్య పదార్థము దేవుని వీధి గది అంటే దేవుని ప్రార్థనా మందిరంలో ఉన్నది వాక్యపు అర్థము. దాంట్లో నువ్వు చూసుకొని బ్రతుకును నువ్వు సరి చేసుకో. సిద్ధపాటుకు సిద్ధముగా నువ్వు వాక్యము అండి. వాక్యము మన బ్రతుకును చూపిస్తుంది. దైవజనుడు వాక్యముఖంగా మీతో మాట్లాడతాడు ప్రార్థనా మందిరంలో. కొంతమంది అంటారు, అబ్బా ఈ పాస్టర్ ఊరికే నన్నేనండి వాక్యంలో పెట్టి ఒత్తి ఆరేసి క్లిప్పులు పెట్టి ఆరేసింది. ఆయన ఎందుకు చేస్తారండి? ఆయన మిమ్మల్ని దేవుని ముందు ప్రజెంట్ చేయాలో ఒక మంచి దీన్ని సిద్ధపరిచి ప్రజెంట్ చేయాలంటాడు కానీ మిమ్మల్ని పోగొట్టుకోవాలనుకుంటాడా అండి దైవజనుడు? వాక్యముఖంగా మాట్లాడుతూ ఒకసారి నీకు అది వాక్యం తాకుతుంది, అది కూర్చుతుంది. ఆ వాక్యము నీ హృదయానికి కూర్చున్నట్టు అనిపిస్తుంది. సనగద్దు గొనగద్దండి అది. మొదట్లో నేను అట్లే నా గురించి చెప్పిండని బైబిల్లో చాలా క్లియర్ గా ఉన్నది. వాక్యం నేను సరి చేస్తుంది. ఆయన ఉద్దేశం ఉండదు పోగొట్టుకోవాలని, కాంగ్రిగేషన్ పోగొట్టుకోవాలని ఇష్టము ఉండదు దైవజనుడికి ఎప్పుడు. కానీ రావాలా అందరూ రావాలా అని ఉండదు. కానీ వీడు పోవాలా వాడు పోవాలా అని చెప్పుకుంటుందండి. ఆ వాక్యం అంతది మాట్లాడుతుంటది. అప్పుడు మనం వాక్యానికి సరెండర్ కావాలి, వాక్యానికి లోబడాలి. అప్పుడే వాక్యం నిన్ను సరి చేస్తుంది. ఆ అర్థంలో నిన్ను నీవు సరిగ్గా చూసుకుంటావు. అందుకే అక్కడ వాక్యపు అర్థము విడిది గదిలో ఉన్నది. పెళ్లి కుమార్తె అంటే సంఘము సిద్ధపాటుకు వాక్యపు అర్థం ఇదే మస్ట్. దాంట్లో నువ్వు చూసుకొని సరి చేసుకోవాలి. పిల్లరా, రెండవది ఇంకేముంటే చెప్పండి. మనం చెప్తున్నారా? హెల్ప్ చేస్తున్నారా? అది విడిది గదిలా పెళ్లి పిల్లకు భోజన పదార్థాలు తినకపోతే తినుమమ్మా. ఇప్పుడు పెళ్లి పిల్ల అయితే ఇంపార్టెంట్ బిఏపీ. ఆ రోజు నాకు అది తినాలుంది ఇది తినాలని అని అన్ని తినుకుంటా పోతే అసలు టైంకు నేను కొంచెము అటు వయస్సు అంటే కుదురుతుందా అండి? పెళ్లి పిల్ల ఆహారం మితంగా తీసుకోవాలి. వాళ్ళు చేస్తారు, ఇంత పెద్ద లడ్డు తీసుకొచ్చి పెడతారు, అమ్మా తినమ్మా తినము పెళ్లి కూతురా తిను అని. కొంచెం వాళ్ళకి చిన్న ముక్క తీసుకొని పెట్టుకోవాలి. అంతేగాని లపలపలప ఆ మొత్తం లడ్డు లాగిచ్చేసి ఆ ఫ్రూట్ జ్యూసులు లాగేసి అది లాగేసేసి అసలు టైంలో తాళి కట్టే టైంలో ఇప్పుడే వస్తారండి బాబు. ఏంటండి ఇది? మితాహారము. ఆహారం పెట్టారు అక్కడ విడిది గదిలో. ఒకటి అద్దము, రెండోది దువ్వెన. నీ చిక్కుముళ్ళు ట్రైన్లో వచ్చావు కదా, గాలి ఎగిరి నీ చిక్కుముడి దూకోవాలంటే దువ్వెన ఉండాలి. ఏమైనారు అయ్యగారి కంటే ఇప్పుడు ఎంటికలు తక్కువ కనుక అంత ప్రాబ్లం లేదు. అనుచారాలు ఉండాలి కదా అట్లా. అయితే అక్కడ దువ్వెన ఉంటుంది. ప్రార్థనా మందిరంలో ప్రార్థన అనే దువ్వెన ఉంటుంది. ఆ దువ్వెనతో నువ్వు నీ చిక్కు వెంట్రుకలను చిక్కు తీసుకుంటావు. ఇక్కడ ఈ ప్రార్థన దువ్వెనతో చిక్కుబడి ఉన్న సమస్యల నుంచి నీకు ఒక రిలీఫ్ దొరుకుతుంది. దేనితో? ప్రార్థన అనే దువ్వెనతో. ద కోంబ్ ఆఫ్ ప్రేయర్.
ప్రతి ఒక్కరి దగ్గర దువ్వెన ఉంటుంది, ఇట్లా మూసుకుంటాను. కానీ ప్రార్థన దువ్వెన కావాలి. ప్రార్థన దువ్వెనతో చిక్కు సమస్యలు. హన్నాకు చిక్కు సమస్య వచ్చిందండి. ఏం సమస్య వచ్చింది హన్నాకు? ఏం చిక్కు సమస్య అమ్మా? పిల్లలు లేరు. పేదదే. పిల్లలు లేనిది కూడా పేదవారి కిందనే లెక్క. పేదవారంటే డబ్బులేని పేదవారు కాదు. ఆరోగ్యం లేదనుకో వాడు పేదవాడే. ఇంట్లో సమాధానం లేదు వాడు పేదవాడే. సరైన కంపెనీ లేదు వాడికి పేదవాడే, ఎంత డబ్బున్నా కానీ. పిల్లలు లేరు, పేదదే అది, వాడు పేదవాడే. కుమారుడు దేవుడిచ్చు స్వాస్థ్యం అండి. చిక్కు సమస్య. సామెతల్లో ఒక మాట ఉన్నది, సామెతలు 30:15-16లో, కనని గర్భానికి తృప్తి లేదు. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. కనని గర్భానికి తృప్తి. కోట్ల రూపాయల దండ వేసుకొని నువ్వు ఉన్నావు, నీకు పిల్లలు లేరంటే వేస్ట్. ఏముందండి 30:15-16 అవేవి? కనని గర్భము. దానికి ముందు కింద రాసింటే తృప్తి లేనివి. కనని గర్భముకు తృప్తి ఉండదట. వీళ్ళారా, హన్నా తృప్తి లేదు. ఎల్కానా వచ్చి అన్నాడు, ఎందుకు హన్నా నువ్వు ఇట్లా వరి అవుతావు? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కానా? నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా, ఇంకా ఎందుకు నీకు వరి? ఇంకా అన్నం తినకుండా ఎందుకు ఇట్లా ఉంటున్నావు మార్చుకొని? తృప్తి లేదండి, హన్నాకు తృప్తి లేదు. మరి హన్నా ఎక్కడికి పోయింది? ఫర్టిలరీ సెంటర్కి పోయిందా? అక్కడ ఐవి ఎగ్జామినేషన్ చేసుకుంటారు. ఎక్కడికి పోయింది హన్నా? దేవుని మందిరంకు పోయి ప్రార్థన చేసింది. ప్రార్థన అనే దువ్వెన, దాంతోనే ఆమె చిక్కు సమస్యలన్నీ తీరిపోయినాయండి. దేవుడు చూశాడు, ఆమె చిక్కు సమస్యల నుండి విడిపించాడు. ఎక్కువ తలాంతులున్న ఒక కొడుకుని ఆమెకు అనుగ్రహించాడు. ఎవరైనా? సమూయేలు. తాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రసిద్ధిగాంచిన ప్రవక్త. కశ్మీర్ టు కన్యాకుమారి అంటాం చూడండి, బైబిల్లో అంటది. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు లాంటి ప్రఖ్యాతమైన ప్రవక్తగా దేవుడు చేశాడండి. ఎందువల్ల? అంత గొప్ప ప్రార్థనాపరుని చేశాడు దేవుడు. దీర్ఘదర్శి, ప్రవక్త, న్యాయాధిపతి. ఎన్ని చెప్పాలి ఆయన గురించి? హన్నా చేసిన ప్రార్థనా ఫలము. హన్నా చేసిన ప్రార్థనా ఫలం. ఆ తర్వాత కూడా దేవుడు ఊరుకున్నాడా? ఒక సమీరునిచ్చి హన్నాకు అనేక పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత దేవునికి మొరపెట్టాలండి, దేవునికి ప్రార్థన విన్నపాలు చేయాలి. అందుకే ఈ విడిది గది, దేవుడిచ్చిన ప్రార్థనా మందిరం అనే విడిది గది నీకు ప్రార్థన అనుభవం ఇస్తుంది. పిల్లరా, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నా మందిరం అందరికీ ప్రార్థనా మందిరము. మూడవది, విడిది గదిలో ఇంకేముండదమ్మా? దాన్ని నేను వేరే విధంగా చెప్తాను. మనకు ఒక మేకప్ బాక్స్ ఉంటుంది అక్కడ కదా, అన్ని దాంట్లో అన్ని ఉంటాయి. అన్ని పెట్టా మేకప్ కిట్ అక్కడ తయారైపోవాలి కదండి. పెళ్లి కుమార్తె సిద్ధపాటు. మరి లిప్స్టిక్ పెట్టుకోవాలి, ఐబ్రోస్ దిద్దాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏమంటారు దాన్ని,
వెట్ మేకప్, డ్రై మేకప్ అన్నీ చేయాలి. దానికి ఒక బాక్స్ పెడతారు. అది దేవుడిచ్చే ప్రార్థనా మందిరంలో నిన్ను పరిశుద్ధ అలంకారం చేసేందుకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇక్కడ. చెప్పండి హల్లెలూయా. నిన్ను అలంకరించేటందుకు పరిశుద్ధ అలంకారాలతో నిన్ను సిద్ధపరిచేటందుకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడే నువ్వు సరిగ్గా సిద్ధపడి వరుణ్ణి ఎదుర్కొంటానికి పోతావు. ట్రైన్ దిగి చక్కగా ఉరికితే ఏమవుతుంది? నువ్వెవరో నాకు ఏం అవతారం మీది, మడ్డి అవతారం, గడ్డి అవతారం, ఏ అవతారంలో వచ్చినా నేను అడారు ఓ మంచిగా పోయి తయారై సిద్ధపడాలి. సిద్ధపాటు, తగిన సిద్ధపాటు ఉండాలి పెళ్లి కుమార్తెకు. ఇక్కడ కాదు, ఇప్పుడైతే అన్ని పెళ్లి కుమార్తె పోయి ఎక్కడో పోయి ఆ మేకప్ చేసుకొని వస్తున్నారు బ్యూటీ పార్లర్లలో. ఆ కాలంలో అట్లా లేకుండే. ఇప్పుడు విడిది గదిలోనే అన్నీ పెట్టేవారు. ఆఫ్ఘన్ స్నో దగ్గర నుంచి అన్నీ కూల్ అవి ఇవి స్ప్రేస్, ఆభరణాలు అవి ఇవి అన్నీ సమకూర్చేవారు. అంటే విడిది గది నీకు పరిశుద్ధాత్ముడు దాన్ని అక్కడ నీకు అసిస్ట్ చేస్తాడు, నువ్వు ఎలా పరిశుద్ధంగా ఉండాలని. ఆ రోజు మేడ మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ తిరిగి వాపస్ వెళ్ళిపోలేదు. అది ఉన్నది ఇక్కడనే మందిరంలో. ఆ పరిశుద్ధాత్మ ఇక్కడనే సంచరిస్తున్నది. అదే నిన్ను హెల్ప్ చేస్తుంది. ఎక్కడ? విడిది గది. విడిది గది అంటే ప్రార్థనా స్థలము. విడిది గది అంటే అది నీ గది, నా గది, ప్రార్థనా గది. ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఉంటుంది కనుక మనము, అందుకే ప్రసంగిలో ఒక మాట ఉంటుంది కదా, నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త చూసుకోవాలి. నీ ప్రవర్తన గుడిలో ఇలాంటి వేషాలు చేసుకుంటా, వెక్కిలు చేసుకుంటా ఉండకూడదు. జాగ్రత్త. వై? బికాజ్ ద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నది. నీ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఉంది ఇక్కడ. ఇది విడిది గది, దేవుని గది. ఇది దేవుని వాక్యపు అర్థం ఉన్నది. ప్రార్థన అనే దువ్వెనున్నది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చివరిగా ప్రతి విడిది గదిలో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక ఎల్డర్లీ పర్సన్ ఉంటాడు. లేడీ అనుకోండి, ఎవరైనా అనుకోండి, అమ్మమ్మ టైప్లో. ఆమె పెళ్లి కూతురుకు తగిన సలహాలు, సూచనలు, తగిన హెచ్చరికలు. అమ్మాయి, నువ్వు మరీ గిర్గాషీయులు, అమోరీయులు, జొబిషీయులాగా నడుచుకుంటూ పోకూడదు. మెత్తగా అడుగు వేసుకుంటూ ఆ వేదిక దగ్గరికి పోవాలంటే ఎలా పోవాలి? మరీ అది బాలనాగంలో మాయల ఫకీర్లాగా పోతుంటే ఎట్లుంటుంది పెళ్లి పిల్ల? అనుకువా మెల్లగా పోవాలి. క్యాట్ వాక్ లాగా మెల్లగా. ఏమనుషా అని చెప్తారు అక్కడ. అమ్మాయి ఇక్కడ చేయకూడదు, ఇది చేయాలి, నువ్వు ఆహారం కొంచెం తీసుకోవాలి, నువ్వు పోయేటప్పుడు ఇట్లా ఇక్కడ పోవాలి. నువ్వు పోయేటప్పుడు త్రోలో చాలా మంది ఉంటారు అక్కడ, నీకు తెలిసిన నీ దగ్గర వాళ్ళు, నీ క్లోజ్ ఫ్రెండ్స్, బచ్పన్కి దోస్తు అందరు హాయ్ వచ్చినా అదే పెళ్ళికి అనుకున్నా. అదే నువ్వు పెళ్లి పిల్లివమ్మా, అది తల దించుకోవాలి. నువ్వు తల దించుకోవాలి. ఏం గారు తల పెట్టి వీటి చూసుకుంటా పోతే ఏదో తేడా ఉందనుకుంటారు. అనుకోవాలి. అది చెప్పేదాన్ని ఉంటారు అక్కడ. అమ్మ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ. మీరు పోయేటప్పుడు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ తర్వాత కలుగును, కానీ ఇప్పుడే నువ్వు ఎప్పుడు వచ్చారు అంత నువ్వు తిన్నావా ఇవన్నీ అనకూడదు. చెప్పేటప్పుడు ఉండాలి అక్కడ పెద్ద మనుషులు. పెళ్లి కుమార్తెకు అక్కడ వేదిక పోయి ధగాలని కూర్చోవద్దు, మెల్లగా కూర్చోవాలి. లేకపోతే వెంబెలెత్తిపోతాడు పెళ్లి కొడుకు.
మరి కూర్చునేది అయ్యగారు కూర్చునే అది ఎట్లయినా కూర్చున్నట్టు ఇట్లా కూర్చొని ఇట్లా చూసా అయ్యగారు ఇప్పుడు అది రెగ్యులేటర్ కూర్చున్నప్పుడు ఆ రెగ్యులేటర్ అక్కడ ఉంటుంది చూడండి. ఇప్పుడు పోయేటప్పుడు అందరూ చూసుకోండి. అలా కూర్చోకూడదు. పెళ్లి కుమార్తె కూర్చోవాలి. ఇట్లా కొన అంచుల ముందే కూర్చోవాలి. మరీ వెనుకకు సాగిలబడి రిలాక్సింగ్ పోజులో కూర్చొని అయ్యగారు చెప్పే ప్రసంగాలు వినుకుంటా అట్లా నో. అది చెప్పేటోళ్ళు ఉంటారు, అక్కడ పెద్ద మనుషులు ఉంటారు ఎలా బిహేవ్ చేయాలి అని. ప్రార్థనా మందిరంలో కూడా ఒక పెద్ద మనిషి ఉంటాడు, అతనే దైవజనుడు. ఆ దైవజనుడు నీకు తగిన సూచనలు ఇస్తాడు, తగిన సలహాలు ఇస్తాడు, తగు విధంగా నిన్ను హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను నువ్వు తప్పుగా అర్థం చేసుకోకూడదు. నీ గురించి నిన్ను ఎలా సిద్ధపరచాలి అనే తపనతో ఆయన నిన్ను హెచ్చరిస్తుంటాడు, నీ బిహేవియర్ను సరి చేస్తుంటాడు. ఎందుకంటే నువ్వు పెళ్లి కుమార్తెవి, సంఘము ఎక్లీషియా, సంఘం అనే పెళ్లి వధువు వధువు కనుక మనము ఆయన హెచ్చరికలను పాటించాలి, ఆయన సూచనలు పాటించాలి, ఆయన సలహాలు పాటించాలి, అవి మనము స్వీకరించాలి. ఎందుకంటే మనకు దేవునికి ఉన్న ఒకే ఒక రాయబారి సంఘకర్తని. దేవునికి మానవునికి మధ్య యేసుక్రీస్తు ఉంటాడు, సంఘానికి దేవునికి మధ్య దైవజనుడు ఉంటాడు. పిల్లలారా, ఈ విడిది గది అనుభవం ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది నేను ఏదో అనుష్ఠానం చెప్తున్నా అని చెప్పి అనుష్ఠానం కాదు ఇది. నేను పెళ్లి కుమార్తె, నువ్వు పెళ్లి కుమార్తె, అయ్యగారు పెళ్లి కుమార్తె. వీఆర్ ఆల్ బ్రైడ్. మనం సిద్ధపడాలి. సిద్ధపడకుండా దేవుని ఎదుర్కొంటే ఏమంటాడు దేవుడు? ఏం బ్రతాలు మనం సక్రమార్కుల్లా ఉండాలి, అక్రమాలు చేయమారులాగా ఉండకూడదు. ఎంతమంది అండి దైవజనులు పోయి అక్కడ మేము ఈ పని చేయలేదా, ఆ పని చేయలేదా, చచ్చిపోయిన లేపాము కదండి, దయ్యాన్ని వెలగొట్టాము కదండి, ఇది చెప్పినా కానీ దేవుడు నమ్మాడా? సిద్ధపాటు లేదు వారికి. సిద్ధపాటు లేకుండా దేవుడిని ఎదుర్కొంటే అదే మాట అంటాడు దేవుడు, తొలగిపోండి నా ఎదుటి నుంచి, నేను మిమ్మల్ని ఎరగను. ఆ పెళ్లి కుమారుడు బుద్ధి లేని కన్యలు వచ్చారు, అయ్యా తలుపు వేయనంటే నేను మిమ్మల్ని ఎరగను. ఒకసారి తలుపు వేయబడ్డదంటే అంతే సంగతి, అది తీయదు, తలుపు తీయరాదు. నువ్వు వెనుక తలుపు వెనుక అక్కడనే ఉండిపోవాలి జీవితాంతము. నీ లైఫ్ అదే. నో ఛాన్స్ టు మీట్ ద గాడ్. ఒకసారి దేవుడి చేత రిజెక్ట్ చేయబడి తలుపు వేయబడ్డదంటే ఆ తలుపును దేవుడే తీయగలదానికి వేరే ఎవరు తీయలేరు. అలా ఉండకూడదంటే మనము ఈ ప్రార్థనా మందిరానికి సరిగ్గా రావాలండి, క్రమం తప్పకుండా రావాలి. అప్పుడే నువ్వు సరైన సిద్ధపాటు కలిగి ఉంటావు. ఏదో అమావాస్య గుందంకు ఒకసారి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోతే కాదండి, లాభం లేదు. ఆ సిద్ధపాటు సరైన సిద్ధపాటు కాదది. విడవబడతారు మీరు. రెండవ రాకడలో ఎప్పుడైతే రప్చర్ టైంలో మీరు విడవబడతారు. అది మీకు ఇష్టమా చెప్పండి? ప్రతి ఒక్కరు ఇష్టపడాలి కదా. మా అమ్మ ఇక్కడ విడవబడి నేను పోతున్నాను, అమ్మని చూసుకుంటే అమ్మా నువ్వు ఇక్కడనే ఉన్నావా అంటే ఏం చేయాలి తల్లి? నన్ను తీసుకుపోయినావా గుడికి? మరి నువ్వు ఒకదానికి పోవట్టివి అన్నదా మీ అమ్మ? అందరు ఎత్తపడాలి. మరి మా డాడీ ఎత్తపడాలా, నేను ఎత్తపడాలా, నా పిల్లలు ఎత్తపడాలా? రెండో రాకడలో ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి పోవాలండి, మధ్యాకాశానికి. ఒకరు పోయి ఒకరు విడబడి ఎంత ఇది తాత్కాలిక ఎడబాటు. అయ్యగారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తే నాకు నిజంగా కళ్ళలో నీరు తిరుగుతున్నాయి. నాకు పెన్షన్ ఒకరి దాన్ని వదిలిపెట్టాలంటే నాకు మనసు అయితే లేదని చెప్తున్నాడు. తాత్కాలిక ఎడబాటే, నెలనే చూస్తుంటే కలిసిపోతుంది. కానీ తాత్కాలిక ఎడబాటు ఇది పర్మనెంట్ ఎడబాటు. ఇది నువ్వు ఒక్కవే పోతున్నావు బయటికి, నీ వాళ్ళందరూ కింద ఉన్నారు, చూస్తున్నారు నేను.
అలాంటి సిచ్యువేషన్ మనం ఊహించుకోలేము. నేను ఎత్తబడాలి, నా పిల్లలు ఎత్తబడాలి, నా భార్య ఎత్తబడాలి, నా తల్లి ఎత్తబడాలి. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధికి ఎత్తబడే గుంపులో ఉండాలి. అది ఆశీర్వాదకరం. అది ఉండాలంటే నీకు తగిన సిద్ధపాటు ఈ విడిది గదిలో నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి అంటే నువ్వు ఇక్కడికి రావాలి. నేను ఇంట్లోనే ఉండి నేను సిద్ధపడతానండి అంటే అది కుదిరే. చెప్పిన కదా, ఈ సుఖ విలాస మందిరములలో అక్కడ ఏముంటాయట? సుఖ విలాస మందిరంలో ఏమి మొరబెట్టాయి? అడవి కుక్కలు మొరబెట్టాయి. మీకు ప్రార్థనా మందిర అనుభవం ఉండాలి, విడిది గది అనుభవం ఉండాలి. ప్రతి ఒక్కరికి విడిది గది ఉండాలి. అటువంటి అనుభవం దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాం. కృపా కనికరం కలిగిన పరలోకంలో మా గొప్ప తండ్రి, దేవా, ఈరోజు నాయన తండ్రి, నీ యొక్క పరిశుద్ధ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకునే అవకాశం మాకు కలిగించినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా తండ్రి, నీవు వరుడివై తండ్రి, వధువు గురించి నీవు అంతఃపురం అంటే పరలోకమైన అంతఃపురం నుండి వస్తామని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. దేవా, నీవు మా కొరకు ఏర్పరిచిన ఈ ప్రార్థనా మందిరమైన విడిది గదిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని వాక్యపనే అద్దంలో మమ్మల్ని చూసుకొని సరి చేసుకొని ప్రార్థన అనుభవంలో మా చిక్కు సమస్యలను మేము తీర్చుకొని పరిశుద్ధ అలంకారంతో తండ్రి నిన్ను ఎదుర్కొనే ఆ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, ఎత్తబడే గుంపులో ప్రతి కుటుంబం ఉండాలి నాయన తండ్రి. కుటుంబంలో ఎవరు విడవడకూడదు. ప్రతి ఒక్కరూ ఎత్తబడాలి నాయన తండ్రి. నీ సన్నిధి ఆస్వాదించాలి తండ్రి. యుగ యుగములు నాయన నేను ఆరాధించే భాగ్యం మాకు కలిగించండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఈ అనుభవంలోకి నడిపేయండి తండ్రి. ఈ విడిది